వాదన ఉంది. ఒకవేళ కన్వీనర్ కోటాలో, ఎన్ఆర్ఐ కోటాలో అమ్మినా అవి ప్రభుత్వానికే కదా వస్తున్నాయి. ఇక్కడ పీపీపీ పద్ధతిలో అమ్మినప్పుడు అవి ప్రైవేట్ వాళ్ళకి పోతాయి కదా. అవును. తర్వాత దీనికి ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నా అవి కూడా ప్రైవేట్ వాళ్ళకి పోతాయి కదా. వాళ్ళకు కూడా భాగస్వామ్యం కల్పిస్తున్నారు కదా. సో ఇక్కడ వచ్చినప్పుడు జీవో ఇచ్చినా కానీ, జగన్మోహన్ రెడ్డి జీవో 108 తెచ్చినా కానీ అది ప్రభుత్వం కిందనే ఉంది కదా, ప్రభుత్వానికే కదా అంతిమంగా వస్తుంది అని అంటున్నారు. పీపీపీ మోడ్లో ఇస్తే ప్రైవేట్ వాళ్ళకి వెళ్తాయంటే అక్కడ కాలేజీ లేదు, వాడు 200 కోట్లు పెట్టి కాలేజీ కట్టాలి, లేదా హాస్పిటల్ కట్టాలి. ఎవరికి ఇస్తున్నారు? ఒక పాయింట్. అసలు ఏమి లేదు కదా అక్కడ. స్థలం ఉంది, 4 స్తంభాలు ఉన్నాయి, ఎక్కువ కాలేజీలు ఎక్సెప్ట్ దోస్ 5. ఒకటి వీటిని వాటికి కాస్టింగ్ని బట్టి చేస్తారు జనరల్గా. అంటే వాళ్ళు కావాలి అనుకుంటే, వాళ్ళకి ఎవరికైనా ఫేవర్ చేయాలనుకుంటే చేస్తారు, అది వేరే విషయం. నేను ఐడియల్గా మాట్లాడుతున్నాను. ఐడియల్గా సిస్టమ్ ఎట్లా ఉంటుంది? ఓన్లీ స్థలం మాత్రమే ఉంది, చీప్గా ఇస్తారు. ఏం మనకు పోయేది ఏముంది? గవర్నమెంట్కి స్థలం తప్ప. అవును కదా. ప్లస్ గవర్నమెంట్కి ఆజమాయిషీ ఉంటుంది దాని మీద. రెండవది ఆల్రెడీ కట్టిన కాలేజీ ఉంది, పులివెందుల ఇట్లాంటి దాదాపు నిర్మాణాలు పూర్తయినాయి కదా అవి కాలేజీ. దాన్ని ఉచితంగా ఎవరుగా, దానికి కండిషన్స్ ఆ స్థాయిలో ఉంటాయిగా. ప్లస్ పీపీపీ మోడ్లో నాకు తెలిసి లీజ్కి ఇస్తారు, ఓనర్షిప్ ఎవరు కదా. లీజ్కేనా? అంతే ఉంటుంది. ఓకే. పీపీపీ మోడ్లో కాకపోతే 33 ఏళ్ళు అట్లా ఇస్తారు. ఎంత ఇస్తారు ఏమిటని ఇంకా రాలేదు, అవన్నీ రావాలి. అవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద డిస్కస్ చేయొచ్చు, అది వేరే విషయం. కానీ మామూలుగా జనరల్గా ఉండేటువంటి పద్ధతులు ఏమిటో చెప్తున్నా. 33 ఏళ్ళంతా లీజ్కి ఇస్తారు. నువ్వు ఇంత పెట్టుబడి పెట్టాలి, 300 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు ఎంత అవుతాయో డిపెండింగ్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది హాస్పిటల్ కదా, ఎన్ని బెడెడ్ హాస్పిటల్ అనే దాన్ని బట్టి. అంత పెట్టుబడి పెట్టినప్పుడు తర్వాత ఫీజులు కడితే గవర్నమెంట్కి వస్తాయి కదా అంటే కరెక్టే, 50% వస్తాయి, ఖర్చు 100% ఉంటుంది. మిగతా 50% గవర్నమెంట్ ఇవ్వాలి కదా. ప్రైవేట్లో ఏంటంటే వాడు ఖర్చులకు తగ్గట్టు, వాళ్ళ ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చును తగ్గించుకుంటాడు. వాడికి ఉంది అవకాశం, గవర్నమెంట్కి అవకాశం ఉండదు. గవర్నమెంట్ అన్నీ ఎట్లా ఉంటాయి? గవర్నమెంట్లో పరిధి రేటు కదా. అప్పుడు ఖర్చులు తగ్గించుకున్నప్పుడు సర్వీసెస్ అందవు కదా. కాదండి, ఎఫిషియన్సీ. ఇప్పుడు ఎలా చెప్పాలి, గవర్నమెంట్లో కంపెనీ ఉంటుంది, ప్రైవేట్లో కంపెనీ ఉంటుంది. ప్రైవేట్లో కంపెనీ లాభాలు నడుస్తుంది. ఎట్లా నడుస్తుంది? వాడి సర్వీసెస్ ఇవ్వకపోతే జనం ఎందుకు కొంటారు వాడి ప్రొడక్ట్? గవర్నమెంట్ కంటే కనీసం బలవంతంగా కొనించవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగులందరూ ఇదే కొనాలి అనొచ్చు. ప్రైవేట్ వాడికి అవకాశమే లేదు. వాడు జనాన్ని కన్విన్స్ చేసి అమ్ముకోవాల్సిందే. ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిన తర్వాత అవి లాభాల్లోకి వెళ్తాయి కదా. చాలా అవును, అది ఉంది కదా సిస్టమ్. నేను ఒకటి అడుగుతున్నాను, నేను ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్ పూర్ అనేటువంటి ఒక పేరు ఉంది? ప్రభుత్వం వైపు నుంచి మెయింటెనెన్స్, మానిటరింగ్ ఉండవు కదా. ప్రైవేట్లో వాడు లేకపోతే వాడు డబ్బులు తీసుకుంటాడు అనే మాట వాస్తవమైనా, వాడి దగ్గర సరిగ్గా లేకపోతే వెంటనే హాస్పిటల్లో మూసేస్తారు. 4 కదా, అయిపోతుంది దాని పని. అవి మనం అంటే ప్రైవేటైజ్ చేయటం వల్ల అంతా మేలు, ప్రభుత్వంలో ఉంటే అంతా చెడు అనేది కాదు నా ఉద్దేశం. కానీ జనం అనుకున్నంత సింపుల్గా ఇవి ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో దాన్ని నడపాలనుకున్నాడు, బ్రహ్మాండం. ఈయనేమో వచ్చి పీపీపీ మోడ్లోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు, ఇది మంచిది కాదు అని అంత సింపుల్గా చెప్పడానికి లేదు అని చెప్తున్నా అంతే. ఓకే. అంటే అందుకని ఈ పీపీపీ మోడ్లో పెట్టడం వల్ల అసలు ఏమి నష్టం లేదంతా బ్రహ్మాండం అని కాదు. సో నా వ్యూ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కన్విన్సింగ్గా చెప్పారంటే, ఆయన మామూలుగా చెప్పేదానికంటే కొంచెం ఎక్కువే చెప్పాడు. కానీ ఆయన జనరల్గా ఏంటంటే పూర్తిగా దాన్ని ఆర్టికులేట్ చేయడు ఎప్పుడు. కానీ ఈ విషయంలో నేను గట్టిగా ఉన్నాను, వాళ్ళు ఎవరో విమర్శించారు కాబట్టి నేనే మానను అన్నాడు. అంటే ఆ పట్టుదల అయితే కనిపించింది నాకు. అంటే ఈయన క్లారిటీగా ఉన్నాడు, ఈయన ఖచ్చితంగా పీపీపీ మోడ్లోకి తీసుకెళ్తాడు. మీరు మొదట్లో అన్న ఒక మాట నేను ఇప్పుడు ప్రస్తావించాలను. ఏంటంటే అది రాజకీయంగా మేలు చేస్తుందా లేదా నష్టం చేస్తుందా అనే ఆలోచనలు ఉన్నావు. ఆయన చేయాలి అనుకున్నాడంటే చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన ఏమనుకుంటాడంటే జనం వెంటనే గ్రహించరు కానీ తర్వాత గ్రహిస్తారు, ఓకే అని అనుకుంటాడు ఆయన. దట్టు త్వరగా అందుబాటులోకి సర్వీసెస్ రావాలంటే పీపీపీ అవసరం అనే ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు కదా. ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు గవర్నమెంట్లో పెట్టలా, ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువ అప్రూవల్స్ ఇప్పించారు. ఢిల్లీలో మాట్లాడి
ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాలంటే అప్రూవల్స్ తొందరగా వచ్చేట్టుగా కొన్ని చేశారన్నమాట. గవర్నమెంట్ ఫెసిలిటేట్ చేసింది, విపరీతంగా పెట్టేశారు. అందులో కొన్ని చెత్త కాలేజీలు ఉన్నమాట వాస్తవం. కానీ దానివల్ల ఓవరాల్గా మేలు జరిగిందా లేదా అనేది ఆయన పాయింట్. ఓవరాల్గా మేలు జరిగింది కదా, కొన్ని వేల మంది స్టూడెంట్స్, లక్షల మంది స్టూడెంట్స్ మరి ప్రతి వాళ్ళు ఇంజనీరింగ్ చదివారు కదా, చదువుతున్నారు కదా ఇప్పటికీ. అది ఎట్లా సాధ్యం? కాలేజీ ఉంది కాబట్టి. అది ప్రైవేటా గవర్నమెంటా అనేది తర్వాత. కాలేజీ ఉన్నాయి, సీట్లు అందుబాటులోకి వచ్చినాయి. సో ఆ విధంగా అందుబాటులోకి వస్తే వచ్చే లాభాలు చాలా ఉంటాయి అనేది ఆయన ఆర్గ్యుమెంటు. అంత తెలివి తక్కువగా ఊరికే ప్రైవేటైజ్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాడని నేను అనుకోను. ఇవన్నీ ఇన్ని రకాల యాంగిల్స్ అన్నీ ఆలోచించి చేస్తున్నాడు. దానివల్ల పొలిటికల్గా నష్టం లేదా అంటే చివరికి నష్టమే అని నా ఉద్దేశం కూడా. ఎంత చెప్పినా సరే జనానికి ఎంత కొంత నష్టమే దీనివల్ల. ఆయన ప్రభుత్వానికి, పార్టీకి, ఆయన రాజకీయంగా నష్టమే. కానీ సింపుల్గా ఇది గవర్నమెంట్లో ఉంటే అంత ప్రమాణంగా ఉంటుంది అనేవి అవగాహన లేని మాటలు. అది నేను చెప్పదలుచుకుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు అంత ప్రమాణంగా నడపగలిగితే జీవో ఎందుకు ఇచ్చినట్టు, ఎందుకు 50% ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోండి అని ఇచ్చారు. రేపు వాళ్ళు కూడా గవర్నమెంట్ ప్రైవేట్కి ఇచ్చిన తర్వాత కూడా అదే కదా ఉండేది. వాడు అంతే 50% గవర్నమెంట్కి ఇవ్వాలి, 50% అమ్ముకోవాలి. రైట్. థ్యాంక్ యూ.